హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే చేపల పులుసు పక్కా తెలంగాణ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చేపల పులుసు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. మీరు మొదటిసారి చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలాంటి నీసు స్మెల్ అయితే ఉండదు. దీన్నైతే వేడి రైస్లో కాకుండా కాస్త రైస్ చల్లారిన తర్వాత వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చలన్నంలో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక 100 గ్రామ్స్ చింతపండును అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. మనకైతే చేపల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఇవైతే రవ్వులు అన్నమాట. వీటినైతే ముందుగా మంచిగా ఈ విధంగా పీసెస్గా అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని మంచిగా శుభ్రంగా అయితే 2-3 సార్లు అయితే కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదేవిధంగా ఒక చెక్క నిమ్మరసం, అదేవిధంగా ఒక గరిటెడు పెరుగునైతే వేసుకొని దీన్నైతే మంచిగా మొత్తము ఫిష్ ముక్కలకైతే పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. మనమైతే ఎంత మంచిగా కలుపుకుంటే ఫిష్ పీసెస్ కూడా అంత మంచిగా టేస్ట్ అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా అన్నిటినైతే మంచిగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి. మీకు ఒకవేళ అంత టైం లేకపోతే వెంటనే కూడా చేసేసుకోవచ్చు, ఏం పర్లేదు, బాగానే ఉంటాయి. నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను, సో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్నైతే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 10-12 మిరియాలు, అలాగే 7-8 లవంగాలను, అలాగే 6-7 ఎండు కొబ్బరి ముక్కలు, అదేవిధంగా 4-5 ఎండుమిర్చిలను కూడా వేసుకొని వీటినైతే దోరగా ఫ్రై చేసుకోండి. మనకైతే కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో వీటినైతే వేరే బౌల్లోకి అయితే వేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని మంచిగా వేయించుకోండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో మనకైతే టేస్ట్ అయితే ఈ ఆనియన్తోనే వస్తుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న వాటిని అయితే వేసుకొని మంచిగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మెత్తగా పట్టుకొని దీన్ని అయితే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని అందులోనే కొద్దిగా రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర రోలు ఉంటే ఇంకా రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి. నాకైతే ఒకేసారికి ఇంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వాటినైతే మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని పీసెస్ని అయితే వేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఈ ఫిష్ ముక్కలను అయితే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. మనము ఫిష్ ముక్కలను అయితే ఫస్టే కొద్దిగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవైతే మనకి 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే వీటిని అయితే తీసి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోండి. వీటినైతే కొంచెం నిదానంగా తీసుకోండి. ఇలాగే అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోండి. నేనైతే ఆయిల్ మళ్ళీ ఏం యాడ్ చేయలేదు, మీరు కావాలంటే కొద్దిగా అయినా యాడ్ చేసుకోండి. అదే సరిపోయింది నాకు ఆయిల్. సో వీటినైతే మెల్లగా ఒకసారి అయితే కదుల్చుకొని 1 సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పుకోండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అన్నిటిని అయితే ఈ విధంగా ప్లేట్లోకి అయితే వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేనైతే ఆయిల్ అయితే అదే ఉంది నాకు, మీరు కావాలంటే వేసుకోండి. వీటినైతే కొంచెము ఫ్రై అయిన తర్వాత అందులోనే మనము ఇప్పటిదాకా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి.
ఆనియన్స్ని ఆల్రెడీ వేయించాము కాబట్టి ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెమ్మలు, అదేవిధంగా పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చింతపండును అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసంని అయితే మంచిగా తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోండి. మీరు తీసుకున్న చింతపండు కొంచెం పులుపు ఎక్కువ ఉంటే ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు దీన్నైతే ఒక 2 to 3 మినిట్స్ అయితే ఈ విధంగా మూత పెట్టుకొని మరిగించుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకొని పొడి చేసుకున్నాం కదా, సో ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోండి. మనమైతే ముందే అన్నిటిని కూడా మంచిగా వేయించుకొని పొడి అయితే చేసుకొని పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఎలాంటి పొడులను కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చారు అయితే మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి తగినంత కారంని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా సాల్ట్ కూడా ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆనియన్స్లో కూడా సాల్ట్ వేసినాం, ముందు ఫిష్లో కూడా సాల్ట్ వేసినాం కదా, ఒకసారి అయితే కొంచెం టేస్ట్ చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసుకోండి. ఫిష్ పీసెస్ని అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో గరిటె పెట్టి కలపకుండా ఒకసారి అయితే మంచిగా 2 హ్యాండ్స్తోని కడాయిని అయితే పట్టుకొని ఒకసారి తిప్పండి. అప్పుడైతే మొత్తం మంచిగా అంతా కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకుంటే సరిపోతుంది. మనకైతే చింతపండు పులుసు కూడా చిక్కగా అయిపోయింది. సో చివరగా ఇందులో అయితే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మరిగించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి నీసు స్మెల్ అయితే అస్సలే ఉండదు. తిన్నా కొద్దీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది. గరిటెతోని కలుపుతున్నప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోండి, ఎందుకంటే ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది. మనకైతే మంచిగా ఫ్రై అయిపోయింది. మరీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిష్ని ముందే ఫ్రై చేసుకున్నాం కదా. Please subscribe my channel. Thank you for watching.